మోసపూరిత వాగ్దానాలు చేసిన బీఆర్ఎస్ కు ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని మధ్యవంచ రాంపురం పాకాల చెక్ డ్యాంను పరిశీలించారు కూనంనేని. హైలెవెల్ బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో చెక్ డ్యాం దగ్గర ఎంతో మంది చనిపోయారని తెలిపారు. చెక్ డ్యాంపై హైలెవెల్ బ్రిడ్జి కోసం అప్పటి మంత్రి సత్యవతి రాథోడ్ 15 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేసినా ఇంతవరకు పనులు జరగలేదన్నారు కూనంనేని. పాకాల వాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తూ ఉంది. ఇంకా కొద్దిగా ప్రమాద పంచులకు వచ్చేస్తే మరణాలే సంభవిస్తాయి. ఇప్పటికే అనేక మంది ఈ చిన్న ఆ రోజుల్లో టీడీపీ కాలంలో ఈ లో లెవెల్ బ్రిడ్జిని అప్పుడు ఏర్పాటు చేశారు. ఇది పెద్ద ఖర్చు కూడా కాదు. మరలా మధ్యకాలంలో మంత్రి గారు ఇక్కడ అప్పుడు ఇల్లందు ఈ ప్రాంతానికి వచ్చి సత్యవతి మంత్రి గారు 15 కోట్లకు శంకుస్థాపన కూడా బ్రిడ్జ్ వస్తుందని చేసి వెళ్ళటం జరిగింది టీఆర్ఎస్ కాలంలో. కానీ మళ్ళీ దీన్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చేసిన మాట మీద నిలబడకపోవటం, అంటే అప్పుడు ఎలక్షన్ల ముందు రావటం, ఎలక్షన్ ముందు శంకుస్థాపన చేయటం, ఎలక్షన్లు అయిన తర్వాత దాన్ని మర్చిపోవటం, ఇటువంటివన్నీ కూడా ఇవి పనికి మాలినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఈ గార్ల మండలం చేరింది. నాకు కూడా ఈ ప్రాంతం ఎక్కువ అనుబంధం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మొదటి నుంచి కూడా ఇక్కడ బ్రిడ్జి కావాలని పోరాటం చేస్తున్న ఈ గ్రామాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కువ అభిమానులు ఉంటారు. ఇక్కడ మండల ప్రెసిడెంట్గా కూడా, మండల ఉపాధ్యక్షుడిగా కూడా మా శ్రీనివాసే గెలవటం కూడా జరిగింది. ఈ పరిధిలో ఇవన్నీ ఖచ్చితంగా ఈ హై లెవెల్ బ్రిడ్జి వచ్చే వరకు కూడా ఈ ప్రాంత అందరికీ మేము హామీ ఇస్తున్నాను. మీతో సంఘీభావంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, మీతో పాటు నిలబడుతుంది. అదే నా వంతు కర్తవ్యంగా నేను పై లెవెల్లో కూడా నేను కృషి చేస్తాను. ఈ హై లెవెల్ బ్రిడ్జ్ అయ్యే వరకు కూడా మీ పోరాటాన్ని మీరు కొనసాగించండి, మీకు తోడు మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులు కూడా చాలాసార్లు దీని బాధలన్నింటినీ కూడా వ్యక్తం చేసే విధంగా కవర్ చేశారు. కానీ మీ పోరాటం కూడా వృధా అయింది. అందరి పోరాటం ఈసారి విజయవంతం అవుతుందని నమ్మకం నాకు ఉంది. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్దాం. ఆయన తక్షణం స్పందించే మనిషి, ఆయన స్పందిస్తాడు. సీతక్క గారికి కూడా ఈ గ్రామాలు, పల్లెలు, లేకపోతే ఈ గూడాలు, గుట్టలు, లేకపోతే వాగులు, వంకలు ఇవన్నీ కూడా అవగాహన ఉన్న మంత్రి గారు. ఆమె ఖచ్చితంగా ఈసారి మీకు హై లెవెల్ ప్రాజెక్టు వస్తుందని విశ్వాసం.